భారతీయ అతివల అలంకారమైన బంగారం రేట్లు హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి. పెళ్లిన సీజన్లో బంగారం ధరలు అమాంతం పెరుగుతూ తర్వాత మళ్లీ తగ్గుతూ వినియోగదారులను ఊరిస్తున్నాయి. పెళ్లైన బంగారం, పిల్ల పుట్టిన బంగారం, పెద్ద మనిషి ఫంక్షన్ అయినా బంగారం, ఏదైనా సరే తిరిగి పసిడి కొనుగోళ్లపైనే దృష్టంతా ఉంటుంది. ఏడాదికి ఒకసారైనా గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్న కోరిక జనంలో ఉంటుంది. అది ఇండియన్ మైండ్ సెట్. బంగారం కొనకపోతే ఏదో తప్పు చేశామన్న ఆందోళన జనంలో కనిపిస్తుంది. బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతూ ఉండగా కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైంది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% స్వచ్ఛమైంది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదైనప్పటికీ 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేం. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని అమ్ముతారు. ఈ సంగతులన్నీ తెలుసుకుని బంగారం కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇంతకీ బంగారం రేట్లలో హెచ్చుతగ్గులెందుకన్నది పెద్ద ప్రశ్న. ఒక దశలో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 టచ్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఆల్ టైమ్ రికార్డ్ నమోదయ్యి కస్టమర్లు గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్, బంగారం సరఫరాలో తగ్గుదల లాంటి అంశాలు రేట్లు భారీగా పెరగడానికి కారణమని విశ్లేషించారు. తర్వాత బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిచాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిన తర్వాత కూడా రేట్లు కొన్ని రోజులు తగ్గుతూనే ఉన్నాయి. ₹95,000 దరిదాపుల్లో బంగారం ధరలు స్థిరపడ్డాయని జనం విశ్వసించారు. ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు 95,000 లోపే ఉన్నాయని జనం సంతోషించారు. అంతలోనే బంగారం ధర మంగళవారం మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,660 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,950 పలుకుతోంది. బంగారం ధరలు గడిచిన 2 రోజులుగా మళ్లీ పెరగడానికి ప్రధాన కారణం అమెరికా క్రెడిట్ రేటింగ్ను పలు క్రెడిట్ ఏజెన్సీ సంస్థలు తగ్గించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు నమోదయ్యాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల కూడా ఇన్వెస్టర్లలో ఆశాభావం సన్నగిల్లింది. అమెరికా చైనా టారిఫ్ ఒప్పందానికి మార్కెట్లు సానుకూలంగా స్పందించి స్టాక్ మార్కెట్లు లాభపడి బంగారం ధరలు తగ్గిన కొద్ది రోజులకే మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించినంత కాలం అందులో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. కొనుగోళ్లు స్వల్పంగా పెరిగినా బంగారం రేట్లపై దాని ప్రభావం కనిపిస్తుంది. దీనికి తోడు డాలర్ విలువ కూడా తగ్గింది. ఫలితంగా బంగారం ధరలు పెరగటం ప్రారంభించాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో మళ్లీ ఒక ఔన్సు బంగారం ధర $3,300 స్థాయికి చేరుకుంది. దీంతో రీటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరగటం ప్రారంభించాయి. అమెరికా ప్రభావం ఇండియాపై నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే బంగారం రేట్లు హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం బంగారం రేట్లు ఆల్ టైమ్ రికార్డ్ కంటే దాదాపు ₹4,000 తక్కువగా ఉంది. అలాగని పెరుగుదల ఆగుతుందని చెప్పలేం. బంగారం ధరల నియంత్రణ ఎవ్వరి చేతుల్లో ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశ ఒక్కటే, పెళ్లిళ్ల సీజన్కు త్వరలో కొన్ని నెలల వరకు బ్రేక్ పడుతుంది. అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఇండియాలో బంగారం కదలిక కాస్త తగ్గే అవకాశం ఉంది. అప్పుడు రేట్లు ఒక మోస్తరుగా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఇండియాలో ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ మార్కెట్లపై దృష్టి పెట్టి పెట్టుబడులను అటువైపు మళ్లిస్తున్నారు. దాంతో కూడా మధ్యకాలికంగా రేట్లపై నియంత్రణ వచ్చే అవకాశాలున్నాయని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం బంగారం రేట్లు కొంతమేర పెరుగుదల బాటలోనే ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే అనివార్యం అనిపిస్తేనే కొనటం మంచిది. అంతగా అవసరం లేదనిపిస్తే మార్కెట్ కండిషన్ను అంచనా వేసుకుంటూ కొన్ని రోజులు ఆగటం బెటర్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.